నా కన్న తల్లి ఇక్కడ ఉంది, నా కన్న తండ్రి ఇక్కడ ఉన్నాడు, నా బంధువులు ఇక్కడ ఉన్నారు, నాకు అన్నం పెట్టిన భూమి, నేను ఇక్కడ గాలి పీల్చుకున్నాను. ప్రపంచంలోని ముముక్షువులు రావాల్సిన దేశం ఏదైనా ఒకటి ఉంది, నా పెద్ద అన్నయ్య స్వామి వివేకానంద చెప్పినట్లు ఈ ప్రపంచంలో పుణ్యభూమి అనిపించుకోగలిగిన దేశం ఏదైనా ఒకటి ఉంది, మోక్ష మార్గంలో పయనించే ప్రతి ముముక్షువు అంతిమ దిశగా చరమావస్థలో రావాల్సిన దేశం ఏదైనా ఒకటి ఉంటే అది నా భారతదేశం ఒకటి మాత్రమే. అలాంటి భారతదేశానికి వనరుల నుంచి కేటీఆర్ గారు ఒక సందర్భంలో అన్నారు, ఐ లవ్ దట్ స్టేట్మెంట్. మనము ప్రపంచానికి ఒకప్పుడు గురువుగా వ్యవహరించాం. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ నలంద తక్షశిల విశ్వవిద్యాలయానికి వచ్చి విద్యను అభ్యసించేవాళ్ళు. అలాంటి మనం ప్రజెంట్ పొజిషన్ ఏంటంటే వీఆర్ వర్కింగ్ యాజ్ అ బ్యాక్ ఆఫీస్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. మిగతా ప్రపంచ దేశాలకి మనం ఒక బ్యాక్ ఆఫీస్గా పనిచేస్తున్నాం. దానికోసమే ఒక టీ హబ్ అంటే అది తెలంగాణ హబ్ కాదు, అది టెక్నాలజీ హబ్. అందరూ రండి, భాగస్వాములు రండి, స్టార్టప్స్ స్టార్ట్ చేయండి, మనకి సొంత యాప్స్ మనకు ఉండాలి, మనం చూసుకుందాం, కావాల్సినటువంటి అంత సపోర్ట్ నేను ఇస్తానని ఆయన ఐటీ మినిస్టర్గా చేసే టైంలో చెప్తూ ఉండేవాళ్ళు. ఐ లవ్ దాట్. దాన్ని తీసుకురండి, దాన్ని కార్యచూపం చేయండి, వేగవంతం చేయండి. ప్రపంచంలో మిగతా కంట్రీ రెసిడెంట్స్ వాళ్ళు రైట్, ఎన్ఆర్ఐ నాన్ రెసిడెంట్ ఇండియా అంటే అది గొప్పగా ఉందా మీకు వినటానికి? నాకైతే గిల్టీగా ఉంది, నాకైతే కొంచెం సిగ్గుగా ఉంది ఆ మాట చెప్పుకోవటానికి. నాన్ రెసిడెంట్ ఇండియా అంటే అది ఒక గొప్పగా టైటిల్గా అవార్డు లాగా ఫీల్ అవుతున్నారా? నాకైతే కొంచెం సిగ్గుగానే ఉంది. వాళ్ళు రావాలి. ఇండియన్ రెసిడెంట్ అమెరికన్ నేను, ఇండియన్ రెసిడెంట్ పాకిస్తానీ నేను, ఇండియన్ రెసిడెంట్ జపానీస్ నేను, ఇండియన్ రెసిడెంట్ చైనీస్ నేను అని వాళ్ళు గొప్పగా చెప్పుకోవాలి. అంతటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ తయారు చేయడానికి సహాయం చేయి చిలుకూరు బాలాజీ స్వామి. నేను వచ్చి సెల్ఫీ తీసుకుంటాను, సెల్ఫీ తీసుకునే పర్మిషన్ అక్కడ ఉంటే నేను వచ్చి ఐ విల్ మీట్ యూ సలాం చేస్తాను, నేను వచ్చి సలాం చేస్తాను. ఈ రెండో ప్రశ్న సూటిగా చిలుకూరు బాలాజీ గారికి. స్టే ట్యూన్డ్, యువర్స్ సెక్యులర్ షా. Thank you.